హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లూనార్ యోగాస్ అండి. లూనార్ యోగాస్ అంటేనే మూన్ యొక్క యోగాస్ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా మూన్ బేస్ చేసుకొని వచ్చే యోగాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఆది యోగా గురించి తెలుసుకుందాం అన్నమాట. మీ బర్త్ చార్ట్లో ఎక్కడైతే గనక మూన్ ప్లేస్మెంట్ ఉందో ఆ ప్లేస్ నుంచి 6th, 7th, 8th హౌసెస్లో గనక బెనిఫిట్స్ ఉంటే గనక దాన్ని ఆది యోగా అని అంటారన్నమాట. సో ఈ ఆది యోగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఎనిమీస్ మీద ఎప్పుడూ గెలుస్తారన్నమాట. వీళ్ళు మంచి కింగ్లీ పొజిషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. చాలా పెద్ద పెద్ద రోల్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. వీళ్ళకి మ్యారీడ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆయుష్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇవన్నీ చూసుకునే ముందు మనం ఫస్ట్ ఏం చూసుకోవాలంటే పాపగ్రహాల యొక్క ప్రభావం వీటి మీద లేకుండా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చే యోగా పేరు ధనయోగా అన్నమాట. సో ఈ ధనయోగాని మన చార్ట్లో మనం ఎలా చూసుకోవాలి? మీ బర్త్ చార్ట్లో ఎక్కడైతే మూన్ పొజిషన్ ఉందో ఆ మూన్ పొజిషన్ నుంచి ఉపచయ హౌసెస్ ఏంటి? 3rd హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్ అన్నమాట. వీటిలో ఎప్పుడూ కూడా అట్లీస్ట్ 3 బెనిఫిట్స్ గనక ఉంటే గనక ఈ ధనయోగ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కేవలం 2 బెనిఫిట్సే ఉన్నాయనుకోండి, మీడియం రిజల్ట్స్ని ఇస్తుంది అన్నమాట. అది ఒకటే ఒక బెనిఫిట్ పొజిషన్ ఉందనుకోండి, మనకి ఈ యోగా అనేది అంత పూర్తిగా యాక్టివేట్ అవ్వకపోవచ్చు అన్నమాట. సో జాతక చక్రంలో ఎప్పుడూ కూడా 2nd హౌస్, 11th హౌస్ చాలా బలంగా ఉన్నప్పుడు ఈ యోగం కూడా చాలా బలంగా ఏర్పడతాయి అన్నమాట. సో వీళ్ళు జనరల్గా చాలా మంచిగా మాట్లాడగలరు, చాలా మంచి హై పొజిషన్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే గనక సునప, అనప, దురధార యోగా అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సునఫ యోగా అన్నమాట. సునఫ యోగా ఎలా ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే గనక మీ బర్త్ చార్ట్లో మూన్ తర్వాత అంటే మూన్ నుంచి 2nd హౌస్లో గనక సన్ కాకుండా ఏ ప్లానెట్ ఉన్నా సరే కూడా అది సునఫ యోగా ఇస్తుంది అని అంటారన్నమాట. అంటే ఏంటి, అక్కడ సన్ అనేది ఉండకూడదు అన్నమాట. అలానే నెక్స్ట్ మనం చూసుకుంటే గనక అనపయోగా అన్నమాట. అనపయోగా ఎప్పుడు వస్తుంది? మూన్ నుంచి ఎప్పుడైతే గనక మనం మీ బర్త్ చార్ట్లో మూన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి 12వ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభగ్రహాలు ఉంటే ఈ అనపయోగా అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనం ఏం చూడాలి అని అంటే సన్న పొజిషన్ ఉండకూడదు అన్నమాట. అక్కడ అంటే ఆ సన్ అక్కడ ప్లేస్ అయ్యి ఉండకూడదు అన్నమాట. తర్వాత వచ్చేది దురధార యోగా ఎలా ఫామ్ అవుతుందంటే మీ బర్త్ చార్ట్లో మూన్ తర్వాత అంటే ఏంటి, మూన్ నుంచి 2nd హౌస్ తో పాటు మూన్ నుంచి 12th హౌస్లో కూడా ప్లానెట్స్ ఉంటే గనక ఈ దురధార యోగా అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా సన్ ఉండకూడదు అన్నమాట. సో సన్ ఎప్పుడూ కూడా ఈ 2nd పొజిషన్లో కానీ 12th పొజిషన్లో కానీ ఉండకూడదు అన్నమాట. మిగతా ఏ ప్లానెట్ ఉన్నా సరే ఈ దురధార యోగా అనేది ఫామ్ అవుతుంది అని అంటారన్నమాట. మెయిన్గా మనం ఏం చూసుకోవాలంటే సన్, రాహు, కేతు అనేది ఉండకూడదు అన్నమాట 2ndలో కానీ 12thలో కానీ. సో అవి లేకుండా ఉన్నప్పుడు వీళ్ళకి ఈ సునఫ యోగా ఉన్నప్పుడు, అనప యోగా ఉన్నప్పుడు, లేకపోతే దురధార యోగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారన్నమాట. వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా కష్టపడి బాగా పైకి వస్తారన్నమాట. అలానే వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదన్నా చిన్న చిన్న డిసీజెస్ వచ్చినా కూడా తొందరగా దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తారన్నమాట. వీళ్ళు చాలా చార్మింగ్గా ఉండే అవకాశం
ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. వీళ్ళకి లైఫ్లో ఏవైతే కావాలో హెల్త్ వెల్త్ అన్నీ లభిస్తాయి అన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి చాలా మంచి చెయ్యాలి అని అనుకుంటారన్నమాట. సో ఇదొక మొత్తంకి ఒక రాజయోగా టైప్ మాట. అంటే అన్ని రకాలైన హ్యాపీనెస్ని ఈ యోగాస్ అనేవి ఇయ్యగలవు అన్నమాట. కేమ్ ధ్రూమ్ యోగాని ఎలా మనం చూడాలి మన చార్ట్లో. సో మన చార్ట్లో ఎప్పుడైతే గనక మూన్ ఏ హౌస్లో ప్లేస్ అయి ఉన్నారో అక్కడి నుంచి సెకండ్ హౌస్లో కానీ లేదంటే 12th హౌస్లో కానీ ఏ ప్లానెట్స్ ఉండకూడదు అన్నమాట. అలానే మూన్తో కూడా ఏ ప్లానెట్స్ ఉండకూడదు అన్నమాట. తర్వాత అసెండెంట్ నుంచి 1st హౌస్లో 4th హౌస్లో 7th హౌస్లో 10th హౌస్లో అంటే కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు కూడా లేనప్పుడు ఈ కేమ్ ధ్రూమ్ యోగా అనేది ఫామ్ అవుతుందని అంటారన్నమాట. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్లానెట్స్ అయితే మనం ఎక్సెప్షనల్గా తీసుకుంటున్నామో దీనికి కూడా అదే ఎక్సెప్షన్స్ అన్నమాట. అంటే సన్ రాహు కేతుని మనం అస్సలు కన్సిడర్ చేసుకోకూడదు అన్నమాట. సో ఎప్పుడు కూడా సన్ రాహు కేతుని పక్కన పెట్టేయాలన్నమాట ఇలాంటి కేమ్ ధ్రూమ్ యోగా ఇలాంటి యోగాస్ని చూసేటప్పుడు. సో ఇలాంటి వాళ్ళు జనరల్గా కూడా ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో ఎప్పుడైతే చంద్రుడికి ఎవ్వరు హెల్ప్ లేనప్పుడు వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కువగా కూడా టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక నిరాశ ఉండే అవకాశం ఉంటుంది, ఏదో ఒక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు కొంచెం ఎవరి సపోర్ట్ వీళ్ళకి లభించకపోవచ్చు అన్నమాట. సో సరైన గైడెన్స్ వీళ్ళకి లభించకపోవచ్చు మాట. సో అప్పుడేమవుతుంది, ఆ లోతైన ఆలోచనలు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మాట. సో వీళ్ళు చాలా ఎమోషనల్గా చాలా అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట. సో ఎప్పుడూ కూడా మనీ విషయంలో వీళ్ళు ఒక్కోసారి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చు మాట. ఎప్పుడూ కూడా మనం ఈ మూన్ యొక్క పొజిషన్ని ఖచ్చితంగా చూడాలన్నమాట. మూన్ స్ట్రాంగ్గా ఉందా, ఏ ప్లేస్లో ఉంది, ఇవన్నీ మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అన్నమాట. ఒకవేళ ఎప్పుడైతే గనక ఈ కేమ్ ధ్రూమ్ యోగాకి క్యాన్సిలేషన్ అనేది వస్తుందో అప్పుడు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని పూర్తిగా పోతాయి మాట. ఇది జనరల్గా కూడా రాజయోగా కింద మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట. అప్పుడు మనం ఎలా చూడాలి అని అంటే ఎప్పుడు జూపిటర్ యొక్క పొజిషన్ని చూడాలి మాట. జూపిటర్ ఒకవేళ ఆ మూన్ వైపు చూస్తుందా, దాని దృష్టి ఎలా ఉంది, ఇవన్నీ మనం చూడాలి మాట. అలానే మూన్ యొక్క పొజిషన్ని చూడాలి. మూన్ అసలు ఏ హౌస్లో ప్లేస్ అయి ఉన్నారు అది కూడా మనం చూడాలి మాట. అలానే ఒకవేళ ఏమైనా కేంద్ర స్థానాల్లో ఏమన్నా మంచి శుభగ్రహాలు ఉన్నాయా, ఒకవేళ ఆ శుభగ్రహాలు ఈ మూన్కి మంచి చేస్తున్నాయా, ఇవన్నీ మనం చూస్తే గనక అప్పుడు ఈ కేమ్ ధ్రూమ్ యోగా అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు మాట. జనరల్గా వీళ్ళకి మనం ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా శివారాధన చాలా మంచిది మాట. ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక శక్తి లభిస్తుంది మాట. అందుకని జనరల్గా వీళ్ళని అభిషేకాలు అలాంటివి చేసుకోమని చెప్తారన్నమాట. సో ఏదైనా సోమవారం నాడు శివాభిషేకాలు లేదా శివుడిని ఆరాధించడం ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళకి మంచి సపోర్ట్ అనేది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మాట. ఇది కేవలం ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఛానల్ అండి. దయచేసి ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.